ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పంతులు గారు, అమ్మవారి తాళి అమ్మవారి మెళ్ళో వేసేసేయండి. కారణం లేకుండా ఏది జరగదు. అమ్మవారి తాళి నీ చేతుల్లోకి చేరిందంటే నిన్ను ఆశీర్వదించిందని అర్థం. నీకు ఆ పరమేశ్వరు లాంటి భర్తే తోడుగా వస్తాడు. వెళ్ళిరా అమ్మా. మణి వాడి చేతికి చిక్కాడు. ఇప్పుడు నా బండారం మొత్తం బయటపడ్డం ఖాయం. రుద్రా, తలకా కట్టేంటి? అవును గంగ్, భాను ఎక్కడా? అమ్మా పెద్దరు, భాను, భాను నీకేం కాలేదు కదమ్మా? భాను 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 ఊరుకోమ్మా. భాను ఊరుకో, ఏడోకో. మేమంతా ఉన్నాం కదా భాను. చాలా భయపడిపోయినట్టుందండి. ఊరుకో భాను, ఊరుకో. ఊరుకో భాను, మేమంతా ఉన్నాం కదా. ఏడోకు. ఏడోకు ఏడోకు, నీకేం కాదు. ఏడోకు. పెద్దరు, మీ వల్ల ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదు. సమయానికి రుద్ర సార్ వచ్చి నన్ను కాపాడకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో. ఊరుకో అమ్మా, ఊరుకో. ఊరుకో. ఊరుకో ఊరుకో. నిన్ను కొట్టినా ఒకటే, కుక్కని కొట్టినా ఒకటే. రైట్ రైట్, లేరా లే. ఇడియట్. ఒక అమాయకురాలి జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? అమ్మాయిల జీవితాలతో వ్యాపారం చేస్తావా? నేనేం చేసినా పాపలేదురా. రై చెప్పరా, నీ వెనకుండి ఇదంతా చేయించింది ఎవరు? చెప్పా, చెప్పరా. పెళ్లి పేరుతో మోసం చేసి తనని ఎవరికి అప్పచెప్పాలనుకున్నావురా? చెప్ప. నీతో ఈ వెధవ పని చేయించింది ఎవరా? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పరా. అలా అడిగితే ఎందుకు చెప్తాడు పెదనాన్న? చెప్పరా. ఈ దెబ్బలకి వాడు నిజం చెప్పినా చెప్పేస్తాడు. ఇప్పుడేం చేయాలి? నీ వెనకాల ఎవరున్నారు? ఎవరు చెప్తే ఇదంతా చేస్తున్నావు? చెప్పు. లేరా ఎస్ఐ గారు, నేను చెప్పిన క్రిమినల్ వీడే. ఎరా, నువ్వేం చేసినా నీ ఆటలు సాగుతాయనుకున్నావా? రై, నువ్వొక్క మాట కూడా మాట్లాడుకో. సార్ సార్, తనని కాపాడి తీసుకొస్తుంటే నా మీద కూడా అటాక్ చేశాడు సార్ వీడు. రై, నిన్నింకా దేవుడు కూడా కాపాడలేడా? రాయ్, కామ్గారు స్టెప్ వెళ్ళిపో. ఆ తర్వాత నేను వచ్చి తీసుకొస్తా. ఇంకా వాడితో మాట్లాడి మీరున్నాను సార్. వీడి సంగతి నేను చూసుకుంటాను. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్.
ఎస్ఐ గారు మీరేం చేస్తారో నాకు తెలీదు. వీడికి 3rd డిగ్రీ చేయించైనా వీడి గ్యాంగ్ని మొత్తం బయట పెట్టండి. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. వీడి దగ్గర అసలు నిజం మేం కక్కిస్తాం సార్. సార్ ఆయనతో పాటు మా బాబాయ్ని తీసుకెళ్లి 4 కుమ్మండి సార్. డబ్బు కాసుపడి ఇంత పని చేశాడు. రేయ్, వీడి దగ్గర డబ్బులు తీసుకున్నావా? అంటే సార్ అది నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటే ఎదురు కట్నం కింద తీసుకున్నాను సార్. అమ్మ తోడు సార్, అంతకు మించి వీడికి నాకు ఏ సంబంధం లేదు సార్. కానిస్టేబుల్స్, అతన్ని కూడా కస్టడీలోకి తీసుకోండి. అయ్యో వద్దు ఎంక్వైరీకి యూజ్ అవుతాడు. అమ్మో అమ్మో, వద్దు సార్, మా నాన్నని అరెస్టింగ్ చేయకండి. ఆయన డబ్బులు కాసపడ్డాడే కానీ అతనంత దుర్మార్గుడని మా నాన్నకి తెలియదు. ఆయన్ని వదిలేయండి సార్, ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా ఇది? నీకింత అన్యాయం చేయాలని చూసినా మీ నాన్న మీద నీకు కోపం లేదా? ఏం చేసినా ఆయన నాకు నాన్న కదా పెద్దరు. విన్నావా నీ కూతురు మాటలు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. తండ్రిగా బాధ్యతగా ఉండు. అలాగేనయ్యా. ఇప్పుడు నన్ను ఒగ్గేస్తే అట్లాగే బాధ్యతగా ఉంటా. కుదరదు సార్. ఎంక్వైరీ పర్పస్ కి అతన్ని తీసుకెళ్లాల్సిందే. అమ్మా, ఎంక్వైరీ అంట, నిదానంగా వదిలేస్తారులే, వెళ్ళని. మీ నాన్న కూడా కాస్త బుద్ధి రావాలి. తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్, తీసుకురండి. నాన్న, అయ్యో ఏం కాదమ్మా. నాన్న, నాన్న, నాన్న. అమ్మా ఏం కాదు, కంగారు పడ. పదండి పదండి. అయ్యో నాన్న. ఇదిగో అమ్మగారిచ్చిన తాళి. అమ్మగారు, మీరు నా జీవితం బాగుండాలని ఆశీర్వదించి ఈ తాళి ఇచ్చారు. ఇదిగో ఈ అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకో. ఈ తాళే నా జీవితం నాశనం కాకుండా కాపాడింది. ఏమంటున్నావు బాను? అవునమ్మా, ప్రధానం చీర మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ తాళి పొరపాటున పక్క రూమ్లోకి వెళ్ళిపోయింది. తాళి తీసుకోవడానికి వెళ్ళినప్పుడే అక్కడ అమ్మని కట్టి పారేసుంటే చూశాను.